సింహరాశి వారికి ఆగస్టు 22 శుక్రవారం దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, ఆర్థిక వ్యవహారాల పరంగా, దాంపత్య పరంగా, వైవాహిక జీవితం పరంగా, ప్రేమ వ్యవహారాల పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది, ఒక స్త్రీ వలన మీ జీవితంలో తప్పకుండా జరిగేటువంటి మార్పులు, తగు జాగ్రత్తలు రేపటి రోజున ఎలా ఉండాలి, ఆ స్త్రీ వలన తస్మాత్ జాగ్రత్త అనే దానికి తప్పకుండా మన వీడియోలో పూర్తిగా సమాచారం అయితే ఇవ్వబోతున్నాను. తప్పకుండా మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే సింహరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు సింహరాశి వారి పూర్తి దిన ఫలితాల వివరణ తెలుసుకుందాం. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు కాబట్టి వీరికి ఆత్మవిశ్వాసం, నాయకత్వం, ధైర్యం ఎక్కువగా ఉంటాయండి. సింహరాశి అగ్నితత్వ రాశి, అందువల్ల వీరు ఉత్సాహవంతులు, దూకుడు గలవారు, లక్ష్య సాధనలో శక్తివంతులని చెప్పుకోవచ్చు. అలాగే మక నక్షత్రం 4 పాదాలు, పూర్వ పలుగుని నక్షత్రం 4 పాదాలు, ఉత్తర పలుగుని నక్షత్రం 1వ పాదం మాత్రమే సింహరాశిలో ఉంటుంది. ఈ రాశిలో పుట్టినటువంటి వారిని సింహరాశి వారిగా పరిగణించబడతారు. సింహరాశి వారు ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారండి. నాయకత్వ గుణాలు సహజంగా ఉంటాయన్నమాట. ఏ పని చేసినా ప్రతిష్ట, గౌరవం కోసం చేస్తారు. కొద్దిగా హఠము, కోపం, ఆత్మాభిమానం కూడా ఉంటుంది. పెద్ద మనసు కలవారు, దానం చేయడంలో ముందుంటారు. ఇతరులు తమను గౌరవించడం కోరుకుంటారు. సింహంలాగా ధైర్యం వీరికి సహజంగా ఉంటుంది. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరన్నమాట. మొత్తంగా చూసుకుంటే కనుక సింహరాశి వారు గౌరవం, ఆత్మవిశ్వాసం, నాయకత్వంకి ప్రతీకలని చెప్పుకోవచ్చు. ఈ సింహరాశి వారికి ఆగస్టు 22 శుక్రవారం రోజు ఆరోగ్య ఫలితాల గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం ఉన్న రోజు అనమాట. సూర్యుడు అధిపతి కావడంతో శక్తి బలంగా ఉన్న శుక్రవారం కావడంతో మానసిక ఆందోళనలు మరియు శరీరంలో అలసట అనేది కలగవచ్చండి. ఈరోజు ఆరోగ్య సూచనలు వచ్చేసి తలనొప్పి, కన్ను నొప్పి, మైగ్రేన్ సమస్యలు రావచ్చు. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు స్ట్రెస్ తగ్గించుకోవాలి. అధికంగా కోపం లేదా ఆవేశం చేస్తే బీపీ పెరుగుదల జరిగే అవకాశం కూడా ఉంటుంది. కడుపులో జీర్ణ సమస్యలు, గ్యాస్, ఆమ్లత్వము అంటే అజీర్ణం అన్నమాట ఇబ్బంది కలిగించవచ్చు. ఎక్కువగా బయట ఆహారం, ఫాస్ట్ ఫుడ్ తినకుండా జాగ్రత్త పడాలి. శుభ సూచనలు ఆరోగ్యానికి ఉదయం సూర్యుడికి నీళ్లు అర్పించడం వలన, అలాగే సూర్య నమస్కారం చేయడం వలన చాలా మంచిది. పాలు, పండ్లు, తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. నేడు మహాలక్ష్మీదేవి, దుర్గాదేవి ఆరాధన చేయడం మానసిక శాంతినిస్తుంది. గ్రీన్ కలర్ లేదా వైట్ కలర్ డ్రెస్సులు ధరిస్తే ఆత్మస్థైర్యం పెరుగుతుంది. శుక్రవారం కావున స్త్రీలకు అలంకరణ ద్రవ్యాలు, పాలు, చక్కెర, బట్టలు దానం చేస్తే స్త్రీ ఆరోగ్యం అనేది మీకు మెరుగుపడుతుందన్నమాట. మొత్తం ఫలితాల గురించి ఆలోచిస్తే కనుక ఈరోజు సింహరాశి వారికి చిన్న చిన్న ఆరోగ్య ఇబ్బందులు ఉన్నా మనసు ప్రశాంతంగా ఉంచితే, సూర్యారాధన చేస్తే, తేలికపాటి ఆహారం తీసుకుంటే ఆరోగ్య సమస్యలన్నీ తగ్గుతాయండి. శాంతంగా ఉంటే శక్తి స్థాయి పెరిగి శరీర బలం తిరిగి వస్తుందన్నమాట. సింహరాశి వారికి కుటుంబ పరిస్థితి గురించి చూసుకున్నట్లయితే ఈరోజు కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. ఇంటి పెద్దలు చెప్పే మాటలు వినడం చాలా అవసరం అండి. తల్లిదండ్రుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. సాయంత్రం సమయానికి ఇంట్లో ఒక శాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. వాదనలను దూరం పెట్టి ప్రేమతో మాట్లాడితే కుటుంబంలో ఆనందం తిరిగి వస్తుంది. ఆర్థిక పరిస్థితి గురించి చూసుకుంటే ఈరోజు ఆర్థికంగా చిన్న స్థాయిలో లాభాలు పొందే అవకాశం అయితే ఉంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. అప్పులున్నవారు వాటిని తీర్చడానికి కొంత సానుకూల పరిణామం కలుగుతుంది. లగ్జరీ ఖర్చులు తగ్గించుకోవాలి. వృత్తి ఉద్యోగ పరిస్థితి గురించి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పై అధికారుల నుండి కొత్త పనులు అప్పగించబడుతుంది. కానీ మీ ప్రతిబద్ధత పూర్తి చేయగలరన్నమాట. సహోద్యోగులతో వాగ్వాదికాలు జరగకుండా చూసుకోవాలి. కొంత అవకాశాలు వస్తాయి. కొత్త అవకాశాలు కానీ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ముందుకు సాగాలి. విద్యార్థుల పరిస్థితి గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఈరోజు మధ్యస్థ ఫలితాలండి. కాన్సన్ట్రేషన్ తగ్గే అవకాశం ఉంది కాబట్టి దృష్టి కేంద్రీకరించడం అవసరం. పోటీ పరీక్షల కోసం కష్టపడి చదివితే ఫలితం వస్తుంది. ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తే విజయం సాధించగలరు. ఉదయం సూర్యుడికి ఆరాధన చేయండి. సాయంత్రం గృహంలో దీపం వెలిగించి దుర్గాదేవికి ప్రార్థన చేయండి. ఆవులకు పచ్చిక లేదా పండ్లు పెట్టడం శ్రేయస్కరం. పసుపు లేదా ఎరుపు రంగు బట్టలు ధరించడం మంచిది. ఈరోజు సింహరాశి వారికి కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ ప్రేమతో పరిష్కరించవచ్చు. ఆర్థికంగా జాగ్రత్తలు చాలా అవసరం. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా చివరికి విజయమే ఉంటుంది. విద్యార్థులు కృషి చేస్తే మంచి ఫలితాలు తప్పకుండా సాధించగలరు. అలాగే ప్రేమ వ్యవహారాల పరంగా ఈరోజు ప్రేమ జీవితంలో కొంత అనుమానం, ఈగో,
రావచ్చండి. జంటల మధ్య చిన్న విషయాలు పెద్దవిగా మారే అవకాశం ఉంది కాబట్టి సహనంతో మాట్లాడాలి. అవివాహితులకు కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు, కానీ తొందరపడి నిర్ణయం తీసుకోకండి. జీవిత భాగస్వామికి చిన్న బహుమతి లేదా అశ్రద్ధ చూపిస్తే సంబంధం మరింత బలపడుతుంది. రాజకీయ నాయకులకు ఈరోజు రాజకీయ రంగంలో కొత్త పరిచయాలు, మద్దతుదారుల నుండి సహకారం లభిస్తుంది. కొన్ని నిర్ణయాలు మీ ప్రతిష్టను పెంచుతాయండి. ప్రత్యర్థుల నుండి విమర్శలు లేదా ఆటంకాలు ఎదురవుతాయి, కానీ మీ సహనంతో వాటిని అధిగమిస్తారు. మీడియా లేదా ప్రజావేదికల్లో జాగ్రత్త మాట్లాడడం చాలా అవసరం. వ్యాపార పరిస్థితి గురించి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు ఈరోజు కొత్త అవకాశాలు వస్తాయి. పాత కస్టమర్లతో లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి, కానీ కొత్త భాగస్వామ్యం లేదా కొత్త డీల్స్ విషయంలో ఒకసారి ఆలోచించి మాత్రమే ముందుకు వెళ్ళాలి. మధ్యాహ్నం తర్వాత లాభ సూచనలు బలంగా కనిపిస్తాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు. ఈరోజు చిన్న పెట్టుబడులు మాత్రమే చేయడం మంచిది, పెద్ద రిస్క్ తీసుకోకూడదు. రియల్ ఎస్టేట్ లేదా స్థిరాస్తి పెట్టుబడుల్లో జాగ్రత్త వహించండి. స్టాక్ మార్కెట్లో తొందరపడి పెట్టుబడులు పెడితే నష్టాలు రావచ్చు. దీర్ఘకాల పెట్టుబడులు అయితే భవిష్యత్తులో లాభం చేకూరుతుంది. అనుభవజ్ఞుల సలహా తీసుకొని ముందుకు వెళ్తే చాలా మంచిది. అలాగే ఈరోజు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేయడం వల్ల మీకంతా కూడా మంచి జరుగుతుంది. ఉదయం గణేశుని పూజించండి. పేదవారికి అన్నదానం చేయడం చాలా మంచిదండి. ఒక పసుపు పండు ఆవుకి పెట్టడం ఆర్థిక శ్రేయస్సు తెస్తుంది. మొత్తం ఫలితం గురించి ఆలోచిస్తే కనుక సింహరాశి వారికి ఈరోజు ప్రేమ జీవితంలో సహనం అవసరం. రాజకీయ రంగంలో మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో లాభాలున్నా జాగ్రత్త అవసరం. పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు. చేయాల్సినటువంటి కొన్ని పనులన్నమాట. ఉదయం లేచి సూర్య నమస్కారం చేసి గాయత్రి మంత్రం జపించాలి. శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెద్దలను ఆశీర్వదించుకోవాలి. కుటుంబంలో అనుబంధం బలపడుతుంది. పసుపు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదం. ఆవుకి ఆహారం పెట్టడం లేదా పేదవారికి అన్నదానం ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ప్రణాళికాబద్ధంగా పనులు చేయడం వృత్తి ఉద్యోగంలో విజయం లభిస్తుంది. మిత్రులతో భాగస్వాములతో సంబంధాలు మెరుగుపరచడం వ్యాపారంలో మద్దతు లభిస్తుంది. చేయకూడని కొన్ని పనులు వచ్చేసి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. పెట్టుబడులు, వ్యాపార ఒప్పందాలు తొందరలో చేస్తే నష్టం వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో చిన్న విషయాలను పెద్దగా తీసుకోవద్దు. వాగ్వాదాలకు తప్పించుకోండి. అధిక వ్యయం చేయకూడదండి. డబ్బు చేతిలో నిలవదు. ప్రేమ జీవితంలో అనుమానాలు, ఈగో చూపించవద్దు. సంబంధం దెబ్బతింటుంది. రాజకీయ లేదా ఉద్యోగ స్థలంలో కఠినమైన మాటలు మాట్లాడొద్దు. అపార్థాలు కలగవచ్చు. అధిక కోపం లేదా అహంకారం ప్రదర్శించవద్దు. మీ ప్రతిష్ట తగ్గుతుందన్నమాట. ప్రయాణాల విషయంలో పరిస్థితి రేపటి రోజున ఎలా ఉందంటే, సింహరాశి వారికి చిన్న చిన్న ప్రయాణాలు, ఆఫీస్, వ్యాపార సంబంధిత ట్రిప్స్ అనుకూలంగా ఉంటాయి. దూర ప్రయాణాలు ప్లాన్ చేస్తే కొంచెం ఆలస్యాలు లేదా అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబంతో చేసే ప్రయాణం ఆనందాన్ని ఇస్తుంది, కానీ ఖర్చులు పెరగవచ్చు. జాగ్రత్తలు పాటించాల్సినటివి: ప్రయాణానికి ముందు డాక్యుమెంట్స్, డబ్బు, ఫోను, అవసరమైన వస్తువులు సరిచూడాలి. ఏదో ఒకటి మర్చిపోయే అవకాశం ఉంది. వాహనం నడిపేవారు వేగం తగ్గించి జాగ్రత్తలు డ్రైవ్ చేయాలి. రాత్రిపూట ప్రయాణం సాధ్యమైనంత వరకు తప్పించుకోవడం చాలా మంచిది. ఆరోగ్యపరంగా చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. తినే ఆహారంపై శ్రద్ధ వహించాలి. కొత్త వ్యక్తులతో ప్రయాణంలో డబ్బు, విలువైన వస్తువులు పంచుకోకూడదన్నమాట. ఈరోజు అంటే రేపటి రోజున మీరు శుక్రవారం రోజున తూర్పు దిశలో ప్రయాణం చేస్తే శుభ ఫలాలు, విజయాలు వస్తాయండి. ఉత్తర దిశ ప్రయాణం ఆర్థిక లాభాలను తెస్తుంది. దక్షిణ దిశలో ప్రయాణం సాధ్యమైనంత వరకు వాయిదా చేయడం చాలా మంచిది. అనుకోని ఖర్చులు రావచ్చు. రేపు శుక్రవారం కాబట్టి కొన్ని పూజలు, పరిహారాలు చేసుకోండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఆదిత్య హృదయ పారాయణం సూర్యుడి అనుగ్రహం కోసం ఉదయం సూర్యోదయ సమయంలో ఆరోగ్యంతో జపించాలి. సూర్యదేవుడికి ఎరుపు పువ్వులు, ఎరుపు కర్పూరం సమర్పించి నమస్కరించాలి. హనుమాన్ పూజ ప్రతికూల శక్తులు, శత్రు అడ్డంకులను తొలగించడానికి హనుమాన్ చాలీసా లేదా బజరంగు బాన్ చదవాలి. శుక్రవారం సాయంత్రం బెల్లం, వడలు సమర్పించి ఆ తర్వాత చిన్నపిల్లలకు పంచాలి. దుర్గాదేవి ప్రార్థన కుటుంబ శాంతి కోసం మరియు దాంపత్య సౌఖ్యం కోసం దుర్గాదేవి స్తోత్రం పఠనం చేయాలి. కొన్ని దానాలు వచ్చేసి పరిహార దానాలు. ఈరోజు చేసే దానాలు ప్రతికూలత తగ్గించి శుభప్రదంగా మారుతాయండి. ఎరుపు బట్టలు పేద స్త్రీలకు లేదా చిన్నపిల్లలకు ఇవ్వడం. గోధుమలు, బెల్లం, ఎర్ర కందులు ఆలయంలో లేదా బ్రాహ్మణులకు దానం చేయడం. గురువారం, శుక్రవారం రోజున పసుపు, కుంకుమ ఆవిడలకు ఇవ్వడం శుభప్రదం. నెలకొకసారి ఆవుకి పచ్చిగడ్డి పెట్టడం చాలా ధనప్రాప్తికి కలుగుతుందన్నమాట. వృద్ధుల పాదాల వద్ద నైవేద్యం లేదా పండ్లు పెట్టి నమస్కరించడం కర్మ అడ్డంకులు తొలగిపోతాయి. ప్రత్యేక శుభ సూచనలు వచ్చేసి శుక్రవారం సాయంత్రం తులసి మొక్క వద్ద నూనె దీపం వెలిగించడం. ఇంటి వాతావరణం పవిత్రం అవుతుంది. సాయంత్రం సమయానికి 5 ఎరుపు పువ్వులు ఇంటి ప్రవాహంలో వదలడం కష్టాలన్నీ తొలగిపోతాయన్నమాట. సింహరాశి వారికి తప్పకుండా రేపటి రోజున ఒక స్త్రీ వలన మీ జీవితంలో మారిపోతుందన్నమాట. తస్మాత్ జాగ్రత్త. సింహరాశి వారు ధైర్య సాహసాలు, ప్రతిష్ట, గౌరవం మీద నడిచేవారు. మీలో ఉన్న ఆకర్షణ, ఆత్మవిశ్వాసం వల్ల ఎక్కడికి వెళ్ళినా మీరు గుర్తింపు పొందుతారన్నమాట. కానీ రేపటి రోజు విషయంలో ఒక ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలి. ఒక స్త్రీ వలన మీ జీవితంలో పెద్ద మార్పు జరుగుతుందండి. అది మంచిదైనా కావచ్చు, కష్టమైనా కావచ్చు. అందుకే తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాను. ఒక కొత్త పరిచయం, కొత్త ఆఫర్ లేదా ఒక కొత్త గుప్తమైన మాట మీకు వస్తుంది.
ఆ స్త్రీ మీకు శుభవార్త చెప్పే అవకాశం ఉంది, ఉద్యోగ వ్యాపారం లేదా ఆర్థిక సహాయం రూపంలో. కానీ అదే సమయంలో ఒక తప్పు నమ్మకం లేదా గాసిప్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. జాగ్రత్తలు వచ్చేసి ఎవరి మాటలకి వెంటనే లోనవ్వకండి. ఒక స్త్రీ చెప్పిన మాటలలో సత్యం అసత్యం తేడా చూసుకోండి. మీ వ్యక్తిగత రహస్యాలు, వ్యాపార విషయాలు ఎవరికి కూడా చెబితే మీరు చాలా నష్టపోతారనమాట. ఆకస్మికంగా వచ్చే ఉపకారం వెనక ఏదైనా స్వార్థం ఉందేమో పరిశీలించుకోండి. మంచి వైపు చూసుకుంటే కనుక ఆ స్త్రీ మీ మిత్రురాలు, పెద్దమ్మ లేదా తల్లి లేదా భార్య రూపంలో ఉండి మీ జీవితంలో శుభమార్గం చూపిస్తుంది. ఆమె వల్ల ఒక అవకాశం మీకు లభించి ఆర్థిక ఉద్యోగం బంధాల్లో మంచి ఫలితాలనైతే ఇస్తుందన్నమాట. సింహరాశి వారికి రేపు ఒక స్త్రీ వలన జీవితంలో ఒక కొత్త మలుపు వస్తుంది. ఆ మార్పు శుభమవ్వాలని మీరు జాగ్రత్తగా ఉండాలి. నమ్మకం, జాగ్రత్త, దానం ఇవే మీకు రక్షణ కవచం లాంటిదని కూడా చెప్పుకోవచ్చు. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్